హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముఖ్యంగా ధ్యానామృతం ప్రేక్షకులకు అందరూ కూడా స్పెషల్ వెల్కమ్. ఈరోజు మనం ఎపిసోడ్ 4లోకి ఎంటర్ అవుతున్నాం. ఈ యొక్క ధ్యానామృతంలో ప్రతి ఒక్క ధ్యాని యొక్క అనుభవాలతో పాటు పత్రి మేడం గారి యొక్క విశ్లేషణ, ఈ యొక్క అనుభవం మీద గత 2 ఎపిసోడ్లుగా అమూల్య గారు అండ్ అలకే గారు యొక్క అనుభవాలన్నీ కూడా విన్నాం. సో ఈరోజు ఇంకొక పిరమిడ్ మాస్టర్, ఒక ధ్యాని యొక్క అనుభవాలతో ఈరోజు ఎపిసోడ్ 4లోకి ఎంటర్ అవుతున్నాం. మేడం, వెల్కమ్ టు ధ్యానామృతం. మేడం, గత 2 ఎపిసోడ్లు ప్రతి ఒక్కరి దగ్గర నుంచి కూడా మేడం చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చింది మేడం. అబ్బో, అండ్ ఎస్పెషల్లీ ఈ యొక్క ధ్యానామృతం థీమ్ అందరికీ చాలా బాగా నచ్చింది. ఓకే, గుడ్. మొట్టమొదటిగా వాళ్ళ యొక్క ధ్యానంలోకి ప్రవేశించిన విధానం, యా, వాళ్ళ ఫస్ట్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్, ఓకే, తర్వాత వాళ్ళ ఒక జర్నీలో వచ్చిన ఇంకొక బెస్ట్ ఎక్స్పీరియన్స్, అండ్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎంత మారింది, ఎలా ఏం మారింది, తీసుకున్నారు. అండ్ చివరిలో మీ యొక్క గైడెడ్ మెడిటేషన్ ఇంకా అద్భుతంగా ఉంది మేడం. అండ్ ఒక ధ్యానామృతానికి ఒక కొత్త థీమ్ తీసుకొచ్చారు మీరు. అండ్ ఈరోజు మేడం మన ధ్యానామృతం ఎపిసోడ్ 4లో మన బెంగళూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ప్రదీప్ గారు రావడం జరిగింది మేడం. వెరీ గుడ్. సో ఆయన యొక్క అనుభవాలు ఈరోజు మనం ధ్యానామృతంలో తెలుసుకుందాం. హలో ప్రదీప్ గారు. హాయ్ చందు. హాయ్ మేడం. నమస్తే మేడం. సో ఈ యొక్క ధ్యానామృతంలోకి మీరు రావడంతో ఒక సీనియర్ మాస్టర్ యొక్క అనుభవాలు అందరూ కూడా వినే అవకాశం లభించింది. తప్పకుండా చందు, థ్యాంక్ యూ. ఈ భాగ్యం కలిగించింది మా ధ్యానామృతం ఎపిసోడ్ మేడంకి. అట్లే చాలా వరకు ఇన్స్పైర్ అయిన స్వర్ణామృతం ఆ ఎపిసోడ్స్ ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ఎంతోమంది వాళ్ళ లైఫ్ వాళ్ళ యొక్క జీవితాన్ని ఎంతో మార్పుతో వాళ్ళ ఆనందాన్ని తెలియజేస్తుంటే నాకు ఈ భాగ్యము మేడంతో ఎప్పుడు కలుగుతుందా అనేది నాకు వెరీ ఈగర్లీ వెయిటింగ్. ఈ ఆపర్చునిటీ ఇచ్చిన దానికి మీకు చందు వెరీ మచ్ కృతజ్ఞతగా నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రదీప్. సో ఇన్ని సంవత్సరాల మీ యొక్క ధ్యాన జీవితంలో మీరు ధ్యానానికి ఇచ్చే ఒక డెఫినేషన్ ఏంటి, మీరు నేర్చుకున్న ఒక ఈ జర్నీలో? సో ఆల్మోస్ట్ 20+ ఇయర్స్ నుంచి సార్ యొక్క పత్రి సార్ యొక్క క్లాసుల్లో చూడడం కానీ. ఫస్ట్ టైం నువ్వు ఎప్పుడు చూసావు పత్రి గారిని? ఫస్ట్ టైం 99 కడపలో చూసినాను. దెన్ అప్పుడు నేను ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోయింది, హాలిడేస్ ఉన్నాయి. అప్పుడు 99లో కడపలో నేను సార్ని కలిశాను. ఎవరైనా చెప్పారా అక్కడికి వెళ్ళాలి తీసుకెళ్ళి? అవును, మా అత్తమ్మ సుమతి అనేసి వాయిల్పాడు. మేము కడపలో ఉన్నప్పుడు అత్తమ్మ ఇట్లా వచ్చి, ఆల్రెడీ అత్తమ్మ క్లాస్కి వెళ్ళారు సార్ది. సో వచ్చి నాకు చెప్పారు. సో చెప్పడం వల్ల అత్తమ్మ చెప్పడం అంటే మాకు ఇంతకుముందు భజనలు, ఎక్కడైనా ఏదన్నా సత్సంగాలు, నెక్స్ట్ ఈ ప్రవచనాలు ఇవన్నీ ఉండేటప్పుడు మీ అత్తమ్మ వాళ్ళే కొంచెం, మా సుమతి అత్తమ్మ వాళ్ళు ఎక్కువగా మమ్మల్ని ఎంకరేజ్, పిల్లవాళ్ళు చాలా చిన్నవాళ్ళు, అప్పటి నుంచి కొంచెము వాళ్ళు సో చెప్పడం వల్ల ఇట్లా వచ్చినారు, మెడిటేషన్ అనేది ఉంది, ధ్యానం అనేది ఉంది అంటే అప్పటి వరకు మేము విని. సో అది 17 ఇయర్స్. సో ఆ టైంలో ధ్యానం అనేది విని. సో మీ అత్తమ్మ చెప్పిన దానికి పోవడం జరిగింది, సార్ని కలవడం జరిగింది. కలుస్తూనే చాలా పెద్ద భాగ్యంగా అసలు అది అన్ని. ఫస్ట్ టైం కలిసినప్పుడు మీకు ఏమనిపించింది? సార్ ధ్యానం కూర్చోబెట్టారు, క్లాస్ నడుస్తుంది, సార్ ఫ్లూట్తో స్టార్ట్ చేశారు. సో ధ్యానంలో కూర్చున్నాను. ధ్యానంలో కూర్చున్నప్పుడు ధ్యానం ఏమి అనేది నేర్పించినారు మా అత్తమ్మ. ముందు సారు కలవక ముందే ధ్యానం నేర్పించినారు, కూర్చోపెట్టినారు. ఒక 10 మినిట్స్ కూర్చున్నాము. అప్పుడు ఏమి కావాలనింది, అలా స్టార్ట్ అయింది. సో క్లాస్లోకి వెళ్ళినప్పుడు సార్ ధ్యానం గురించి చెప్పి ఫ్లూట్ మ్యూజిక్ స్టార్ట్ చేశారు. ఆ ఫ్లూట్ మ్యూజిక్తోనే నాకు చాలా ఆనందంగా అయిపోయి ధ్యానంలో కూర్చున్నాను. సో ఆ టైంలో నాకు ఒక స్మాల్ లైక్ మైగ్రేన్ టైప్, నాట్ మైగ్రేన్, హెడేక్. అంటే చిన్న వయసు నుంచే కొంచెం హెడేక్, 2 days once 3 days once హెడేక్ ఎక్కువ వచ్చేది. ఫుడ్ తినకపోయినా, నిద్ర లేకపోయినా. హాస్టల్లో ఉండేవాడిని.
సో ఆ రోజు కూర్చున్నప్పుడు హెవీ హెడేక్ వచ్చింది. ఇంత హెడేక్ ఎందుకు వస్తుంది? సార్ ఫ్లూట్ వల్ల ఒక పక్క బాడీ చాలా బాగా ఫీల్ అవుతా ఉన్నాను, ఒక పక్క హెడేక్ వస్తుంది. ఈ ఎక్స్పీరియన్స్ నేను పొందినాను. సో అయిపోతేనే సార్ దగ్గరకు వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చినారు. అయిపోతేనే మెడిటేషన్ అయిపోతేనే షేక్ హ్యాండ్ ఇచ్చినారు. ఎక్కడ అబ్బాయి నువ్వు? ఇట్లా చదువుతున్నాను సార్, ఇట్లా వచ్చినాను మా చెప్పినారు. సో అట్లాగా నా మెడిటేషన్ ధ్యాన జర్నీ సార్ ఓకే. 1999లో నా ధ్యానం యొక్క ప్రయాణం అక్కడి నుంచి సాగింది. ఓకే. సో మీ యొక్క ఫస్ట్ మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ తర్వాత మీ యొక్క జర్నీ అలాగా కంటిన్యూ చేయాలని మీకు ఒక ఎలా అనిపించింది? మీకు ఏం నేర్చుకున్నారు అందులో నుంచి? ధ్యానం అప్పుడు రెగ్యులర్గా తెలియదు, రెగ్యులర్గా చేయాలని. సో మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు సార్ని కలవడం వల్ల మళ్ళీ దాని తర్వాత ధ్యానం రెగ్యులర్గా చేయాలని అని అప్పుడు నాకు కొంచెం లేట్గా తెలిసింది. రోజు చేయాలా, వాళ్ళ వయసుకి ఎంత వయసు ఉంటే ఆ ఏజ్ తగ్గ సమయం తీసుకొని చేయాలనేది. బట్ అప్పుడు నాకు ఇంటర్మీడియట్కి డిగ్రీకి ఒక బ్రేక్ వచ్చింది. అది బై సమ్ మాల్ ప్రాక్టీస్ వల్ల ఒక ఎగ్జామినేషన్ దీంట్లో. సో అప్పుడు నేను ధ్యానానికి బాగా కనెక్ట్ అయినా. సో అప్పుడు ధ్యానం చేస్తున్నాను, బట్ నాకు తెలీదు. ధ్యానం అయితే చేస్తున్నాను, రెగ్యులర్గా చేయమన్నారు, చేస్తున్నాను ధ్యానం. సో ధ్యానం చేస్తున్నాను. సో యాక్చువల్గా నాకు ఫస్ట్ నాకు ఆ డిప్రెషన్ అయింది. ఒక ఇంటర్మీడియట్ బోర్డు వల్ల నాకు ఒక తప్పు జరిగింది. నేను దాన్ని ఫైట్ చేయాలా అనుకుని నేను ఫైట్ చేసేకపోయినా. బట్ ధ్యానంలో అప్పుడు నాకు ఎందుకో ఫైట్ చేయవద్దు, అది ఎట్లయితే అట్లా కానీ అనేసి అప్పుడు అర్థమైంది. అర్థమైతే వాళ్ళే మళ్ళీ నెక్స్ట్ మనకు ఇంటిమేషన్ చేసి ఒక లెటర్ వేసి ఇది దీనివల్ల అయింది, యు ఆర్ ప్రమోటెడ్ అని చెప్పినారు. సో దిస్ ఈజ్ నాకు ఒక ధ్యానం వల్ల అంటే అప్పుడు అనుకున్నాను, దిస్ ఆర్ ఆల్ లైక్ ప్లానింగ్. అంటే అప్పుడు అంత నాకు జ్ఞానము అంత ఉండేది కాదు, బట్ ఐ కెన్ ఫీల్ దట్ అది దానివల్ల ధ్యానం. సో అప్పుడు నుంచి 2000 డిగ్రీకి చేరడం వల్ల మళ్ళీ సార్ హైదరాబాద్లో ఉన్నప్పుడు అంటే నాకు అప్పుడు అంత పరిచయం లేదు. సాయి కుమార్ రెడ్డి అన్న, వేణున్న వీళ్ళంతా అప్పుడు పరిచయం. అంటే అప్పుడు వస్తూ ఉన్నప్పుడు శివ సార్ వాళ్ళు పరిచయం అంత. వాళ్ళతో కలిసినప్పుడు హైదరాబాద్లో సార్ ఎక్కడికైనా వస్తే డిగ్రీ కూడా అక్కడే నేను హైదరాబాద్లో చేరినాను. సో అక్కడ అప్పుడప్పుడు 2002 నేను డిగ్రీ గ్రాడ్యుయేషన్. సో అట్లా చేసుకుంటా అప్పుడప్పుడు సార్ని కలుస్తాం. మళ్ళీ 2002 ఆ టైంలో సారు చిత్తూరు డిస్ట్రిక్టు అంటే అప్పుడు ఆల్రెడీ ఇంకా 99 కాబట్టి కొంచెం అంతా ఇంట్లో పుంగనూరులో ఉన్నాం, చిత్తూరు డిస్ట్రిక్ట్ పుంగనూరులో. సో అప్పుడు అమ్మ వాళ్ళు కూడా అంతరో ధ్యానానికి వచ్చిన్నారు అప్పుడు. సో దానికి ముందు సెంటర్ స్టార్ట్ చేసినాం పుంగనూరులో. సో దానికి ఒక 2002 కరెక్ట్గా నేను వచ్చే టైంలో 2001 2లో భైరవకోన్ ట్రక్కింగ్స్కి సార్తో వెళ్ళేటప్పుడు ఇంకా బాగా నాకు ఎక్స్ప్లోర్ ఆ నేచర్ గురించి సార్ చెప్పడం గురించి, ఆ ఫ్లూట్ మెడిటేషన్ గురించి, అందరితో గ్రూప్లో ఎలా ఉండాలా, సో ఇవన్నీ బాగా కొంచెం నాకు ఎలా ఉండాలా, పబ్లిక్తో ఎట్లుండాలా, పేషెన్స్, సో ఇట్లాంటివన్నీ బాగా నాకు సార్ మూవ్ అయ్యేటప్పటికి మొత్తం అందరితో చాలా బాగా అనిపిస్తూ ఉంది. సో అట్లనే 2002 జనవరిలో సారు ఇట్లా వస్తున్నారు అని అంటే నేను అప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి సార్ ఇట్లా వస్తే ఎవరు లేరు పుంగనూరులో క్లాస్ చేయాలని అన్నారు. సో అప్పుడు నేను ఇంకా స్టడీయింగ్ ఇంకా నాన్న వాళ్ళు అట్లా అమ్మ సెంటర్ నడుపుతుండే, సెంటర్లో ఇచ్చేస్తుండే. సో అక్కడ ఉండే మన సాయిశంకర్ రెడ్డి అని ఒకరు టీచర్ ఉంటారు పుంగనూరులో. సో వాళ్ళ హెల్ప్తో మాకు ఐరన్ అండ్ స్టీల్ బిజినెస్ ఉంది. సో ఎక్కువ మంది నాకు రిక్షా వాళ్ళు, ఆటో వాళ్ళు ఎక్కువ మనకు ఎప్పుడూ ఉంటారు వాళ్ళు. సో ఇది అట్లా ఉండడం వల్ల మాకు దగ్గరలోనే సార్ క్లాస్ అని చెప్పడం వల్ల క్లాస్లో ఏం చేయాలని తెలీదు. ఒక బ్యానర్ కట్టాలా, లేదు అంటే ఎట్లా అందరినీ అనౌన్స్ చేయాలి, పాంప్లెట్స్ ఇవ్వాలని మాకు 2 days ముందు వచ్చిన అమ్మ ఫోన్ చేసినారు. సో ఇట్లా వచ్చినప్పుడు హైదరాబాద్ నుంచి వచ్చి దీంతో ఎట్లా చేయాలని ఈ కాన్ఫిడెన్స్ వచ్చేది నాకు. సో సార్ వస్తున్నారంటే నేను చూసినాను, సార్ వస్తున్నారంటే మనం క్లాస్ ఎట్లా అరేంజ్ చేయాలని.
సో దాంతో మనకు టోటల్గా అంత ఉండేది కాదు. సో నా పాకెట్ మనీనే ఉంటే దాంతోనే ఫ్లెక్స్, మా రిక్షా వాళ్ళతోనే పాంప్లెట్లు, ప్రింటింగ్ ప్రెస్ ఎదురుగా ఉండే. సో ఊర్లో కాబట్టి ఎవరు ఏది చెప్పినా మనకు టక్మని చేసిస్తారు. ఒక వెడ్డింగ్ హాల్ అది కూడా ఉన్నింది, థియేటర్ అండ్ వెడ్డింగ్ హాల్ అటాచ్డ్లో, అది చేసినారు. సో అది వాళ్ళతో మాట్లాడేటప్పుడు నీకు ఫ్రీగా ఇస్తాను 3 hours అన్నారు. సో తెలిసిన వాళ్ళని. సో ప్రింటింగ్ ప్రెస్ మా రిక్షా వాళ్ళని పెట్టి మొత్తం పాంప్లెట్స్ పంపించేసిన. వాళ్ళే రిక్షా వాళ్ళతో మైక్ అనౌన్స్మెంట్ చేపించేసినాను. సో ఆ రోజు సార్ వచ్చేసినారు. సో స్టార్ట్ అయినాక ఒక 10-15 members వచ్చారు. రాను రాను 50 members 60 members అయిపోయారు క్లాస్ ఒక హాల్లో. సారు అప్పుడే ఫస్ట్ నన్ను వచ్చి మాట్లాడున్నారు. ఏం మాట్లాడాలో తెలీదు. అందరూ వచ్చిన దానికి హ్యాపీ, ఇది ఇంత చేసినాడు ఈ పిల్లోడు, క్లాప్స్ కొట్టండి అనిపించినాడు. ఇంత ఈ పిల్లోడు చేసిండేది అబ్బాయి చాలా వరకు అన్ని మళ్ళీ. సో దట్స్ అది స్టార్ట్ అయింది అట్లా నాకు సార్ 2002 January బాగా గుర్తుంది. సో మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళాను. మళ్ళీ అక్కడ కూడా సార్ కలిసి మళ్ళీ ఇంక నెక్స్ట్ నేను బెంగళూరు అంటే అయిపోయినాక గ్రాడ్యుయేషన్ వచ్చేసినాను. సో 1 by 1 లైక్ దిస్ స్టార్టెడ్ విత్ మై జర్నీ. సో ఫస్ట్ మీకు మెడిటేషన్ ద్వారా ఒక మైగ్రేన్ పెయిన్ ఏదైతే ఉంటుందో అది పోవడం స్టార్ట్ అయింది ఫస్ట్ మీరు ఫస్ట్ డే మెడిటేషన్ ద్వారా. సో తర్వాత మీ ఇంటర్మీడియట్లో ఏదైతే అక్కడ యూనివర్సిటీ మిస్టేక్ వల్ల ఏదైతే ఎఫెక్ట్ అయిందో, బట్ మీరు అక్కడ అగ్రెసివ్గా వెళ్దాం అనుకున్నారు, బట్ ధ్యానం ద్వారా దాన్ని కామ్గా ఉండడం, ఎగ్జాక్ట్లీ దాన్ని డీల్ చేయడంతో అనుకున్న రిజల్ట్ మీకు తగ్గట్టుగా వచ్చింది. అది ఒక రెండో చేంజ్ మీరు చూసారు ఈ యొక్క ధ్యానం ద్వారా. సో తర్వాత ఆ క్రమంలో సార్ క్లాసెస్ అటెండ్ అవ్వడము అండ్ ట్రక్కింగ్స్కి వెళ్ళడం, ఈవెన్ ఆర్గనైజింగ్లో కూడా దిగడం, దట్ ఈస్ ఫస్ట్ క్లాస్ ఆర్గనైజ్ చేయడం అంతా కూడా. సో మేడం, ఒకరు మెడిటేషన్లోకి వచ్చాక ఫస్ట్ బెనిఫిట్ వాళ్ళకి అయితే వస్తుందో వాళ్ళ తర్వాత దాన్ని అదే నిలబడతారు, ఇంకా అప్పుడు నిలబడతారు ఇంకా గట్టిగా. ఎప్పుడైతే మనకి సాటిస్ఫాక్షన్ అయ్యి మనలో ఏదన్నా తీసేస్తే కానీ, మనకి సాటిస్ఫాక్షన్ దొరికితే కానీ, అప్పుడు మనం ఏం చేస్తామంటే ధ్యానం కరెక్ట్, మనం నిలబడాలి, దీనికి చెయ్యాలి అనే తపన వస్తుంది. ఇంకా ఫస్ట్ బెనిఫిట్ తన హెల్త్లో ముఖ్యంగా హెల్త్. అది ఆ హెడేక్ అనేది బయట వచ్చేసింది ఆ రోజు. ఒక పక్క ఫ్లూట్ మ్యూజిక్తో ఎనర్జీతో హ్యాపీనెస్ వస్తూ ఉంది, ఇంకో సైడ్ ఆ హెడేక్ మొత్తం ఈ హెడ్ ద్వారా నాకు అర్థమైపోతుంది రిలీజ్ కావడం అనేది. అది చాలా ఫీల్ అయినాను. అప్పుడు ఎంత మీ వయసు? 17 years. ఓకే. సో 17 years ఒక మైగ్రేన్ హెడేక్తో ఒక అబ్బాయి బాధపడుతున్నారంటే అది ధ్యానం అనేది ఒక కొత్త లైఫ్ ఇచ్చినట్టు కంప్లీట్గా. సో తర్వాత మీ యొక్క జర్నీలో, సో మెడిటేషన్లో మీకు బాగా గుర్తున్న బెస్ట్ ఎక్స్పీరియన్సెస్ అంటే ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ కన్నా నాకు మెటీరియల్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్లో సార్ ఏదైనా కానీ ఈవెన్ ఐ ఫీల్ నాకు ఎక్స్పీరియన్సెస్ ఉన్నా గ్రేట్, అంటే హాయిగా ఉండడం, ప్లెజెంట్గా ఉండడం. ఎక్స్పీరియన్స్ మెడిటేషన్లో చాలా వరకు నాకు అది అనిపించింది. ఎక్కువగా సంథింగ్ ఏదో నేను మాస్టర్స్తో మాట్లాడడం అవన్నీ ఉంది కానీ బట్ అవన్నీ నాకు గుర్తులే. బట్ మెటీరియల్లో ఫిజికల్ లైఫ్కి స్పిరిచువల్ లైఫ్ అంటే ఇప్పుడు మనకు మీరు అడిగినట్లు మెడిటేషన్ ఒక డెఫినేషన్ అన్నారు. సో అది ఎట్లాగా అంటే ఇప్పుడు ఇది ఫిజికల్ బాడీకి మనకు ఫుడ్ తీసుకుంటాం, బై ఫుడ్ బై అది ఎనీథింగ్. సో సోల్కి మెడిటేషన్ అనేది సార్ నాకు అప్పుడు ఒకసారి సార్ చెప్పినారు, సోల్కు మెడిటేషన్ అయ్యా ఫుడ్, ఇంకా వేరే లేదు. సో బాడీకి అయితే ఎట్లా ఫుడ్ తీసుకుంటాం, సోల్కి మెడిటేషన్ చేస్తేనే సోల్ ఒక్క. సో ఆ ఫిజికల్ ఎక్స్పీరియన్సెస్ నాకు ఎప్పుడైతే మెడిటేషన్ చేస్తున్నానో ఈ మెటీరియల్ వల్ల నాకు చాలా వరకు హాయిగా హ్యాపీగా నాట్ జరుగుతుండే. బట్ ఎన్ని హడల్స్ వచ్చినా కూడా అగైన్ మెడిటేషనే నాకు చూపించింది. ఎక్కువ ధ్యాన సాధన వల్ల నాకు ఎక్కువ లైఫ్ స్మూత్ అయింది. సో అదే పరంగా నాకు స్పిరిచువల్ లైఫ్ కూడా గ్రోత్, ఆపర్చునిటీస్, సార్ ఈ పని ఆ రెస్పాన్సిబిలిటీ అవి ఒప్పచెప్పడం వల్ల ఇంకొక స్టేజ్ అంటే ధ్యానం వల్ల ఒక స్పిరిచువల్ లైఫ్ని మనం ఎట్లయితే మన సోల్ కాన్షియస్ని పెంచుకుంటాం, అంటే దానికి ఫీడ్ అవుతుందో ఆ ధ్యానం ఒక ఎనర్జీని,
సో ఫిజికల్ లైఫ్లో అది మనకు చాలా ఉపయోగపడుతుంది. సో లైక్ రెండు బ్యాలెన్స్ చేసుకునేటట్లు చాలా నాకు ఉపయోగం కన్నా అది ఒక లైఫ్ ప్యాటర్న్ అంటే లైఫ్ డిజైన్ అయిపోయింది అది. సో ఈవెన్ నేను వచ్చినాక ఒక స్ట్రీమ్ బిజినెస్ ప్యాషన్ మీద వచ్చినాను బెంగళూరు. బట్ బిజినెస్ ప్యాషన్లో అంటే ఇన్వెస్ట్మెంట్స్ ప్రకారం ఏమీ ఇది లేకపోయినా కూడా అగైన్ ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో చిన్నగా ఏదో పోవాలని పోయినాను. మళ్ళీ నెక్స్ట్ సారు ధ్యానకాసురకు చెప్పినాను. అప్పుడు 1 year 1.5 year. సో మళ్ళీ బిజినెస్ ఆపర్చునిటీ మళ్ళీ వచ్చింది మనకు బిజినెస్ ఆపర్చునిటీ. సో ఇవన్నీ మనకు ఏది కూడా మన మంచికే జరిగింది. సో ఎప్పుడు ధ్యానం చేస్తున్న వల్ల, ధ్యానం చెప్పిస్తున్న వల్ల కూడా, ధ్యానం చేస్తున్న వల్ల, చెప్పడం వల్ల, దాని ఎక్స్పీరియన్సెస్ వినడం వల్ల, అంత ఫ్రెండ్స్తో ఉన్న వల్ల కూడా మనకు ఏదైతే మనము జరగాలనుకుంటుందో, ఏదైతే జరుగుతుందో అది జరుగుతూ ఉంది ఇన్ 10 foldsగా జరుగుతూ ఉంది. గుడ్. ఓకే. సో మనకి ఏదైతే మంచి జరుగుతుందో మనమైతే ఎట్లా హ్యాపీగా ఉండాలని అనుకుంటాము, దేనికైతే హ్యాపీ, ఇది 1 అది 2 అనే కాదు, హ్యాపీగా ఉండాలనుకుంటే అన్నీ మనకు వస్తాయి. సో ఇది నేను చాలా వరకు నాకు సారు గట్టిగా విధి పెట్టినాక అదే సాధనలో ఉన్నప్పుడు నాకు అన్నిట్లోనూ హ్యాపీగా మనం పోతున్నాం. సక్సెస్ అనేది ఇక్కడ చెప్పలేము, ఎందుకంటే సక్సెస్ పక్కన పెడితే హ్యాపీగా చాలా మన జీవితానికి ఏం కావాలా, మనకేం కావాలా, సొసైటీకి మనం ఏమి ఇవ్వగలుగుతాం, ఈ సర్వీస్ ఏం చేయగలుగుతాం అనేది ఎక్కువగా నాకు ధ్యానం నుంచి ఎక్కువగా మంచిది. సో మీరు వృత్తిరీత్యా కూడా మీ బిజినెస్ అంటే ప్యాషన్. సో అది మీకు ధ్యానం అనేది బాగా ఎంతగానో ఉపయోగం. 100%. సో యాక్చువల్లీ ఇప్పుడు మనం చేసే డ్యూటీ దాంట్లోనూ ధర్మం, న్యాయం, నిజాయితీ, ప్రతి ఒక్క దాంట్లోనూ మనం ఇచ్చే సర్వీసు ధర్మము మనకిచ్చేది. ఈ ధ్యానం ద్వారా, జ్ఞానం ద్వారా మనకైతే ఇస్తున్న జ్ఞానం ద్వారా నాకు ఇదే సేమ్ ధర్మం, దాంట్లో ఉండే నిజాయితీ, సర్వీస్ సో ఇస్తున్న దానివల్ల నాకు వెరీ అంటే నువ్వు ఇప్పుడు నిజాయితీ, ధర్మము ఇవన్నీ మనం పెట్టుకుంటే కనుక ధ్యానం అనేది మనకి ఎన్నో ఇస్తుంది. ఎస్ మేడం, ఎగ్జాక్ట్, నిజం మేడం, ఎన్నో చెప్పచ్చు. ఎన్నో చెప్పచ్చు. సత్యంతో నిజాయితీగా ఉండి నీతి నియమాలు ధర్మాలు అన్నీ పాటిస్తే మనకి ధ్యానం 100 రెట్లు ఎక్కువ ఇస్తుంది. కరెక్ట్ మేడం. ఇందాక అన్నా 10 fold అని, 10 కాదు 1000 fold ఇస్తుంది. ఎస్ మేడం, అది కరెక్ట్. ఒకటి తీసుకున్న 4 ఇచ్చే అంత, 4 మనం స్వీకరించే అంత కేపబిలిటీ మనకు, కాన్ఫిడెన్స్, ఆ ధైర్యాన్ని, ఆ సత్యంలో ఉన్నప్పుడు ఆ ధ్యానమే మనకి ఇస్తుంది. సో ఎవ్రీ టైమ్ వీ ఫీడింగ్ అవర్ సోల్ విత్ అవర్ మెడిటేషన్. సో ఎవ్రీ టైమ్ వీ ఫీడ్ మెడిటేషన్, ధ్యానం. సో లైఫ్. సో ధ్యానం చేయడం, లైఫ్ లీడ్ చేసుకో, హ్యాపీగా ఎవ్రీ మూమెంట్ హ్యాపీగా పోవడం, అది చాలా. నువ్వు అన్నదానాన్ని కూడా హెల్ప్ చేస్తుంటావు కదా, కడతాలకైనా ఎక్కడికైనా, నీకు ఎందుకు చేయాలనిపించింది స్టార్టింగ్లో అన్నదానం అనేది? అన్నదానం అనేది తప్పకుండా చూసింది మీ నుంచే మేడం. మీ నుంచే నేర్చుకున్నాను. అది ఎలాగైతే మీరు అంటూ ఉంటారో అన్నదానం అందరికీ ఈ దానం లేకన్నా అతి గొప్ప దానం అన్నదానం అనేది ఒక మనం దీంట్లో పోతున్నాం. సో అది ఒకటి మీ దగ్గర నేను చాలా అప్పుడు కూడా నేను విన్నాను. సో అది అట్లనే నాకు కొంచెం చేయాలని అనిపించి మనము చేయాలి, అందరికీ ధ్యానంతో పాటు సర్వీసు చేయాలనేది మీ దగ్గర నుంచి అది నాకు. గుడ్. సో ప్రదీప్ గారు, మీరు ప్రతిరోజు ఈ యొక్క ధ్యానం ఎంతసేపు చేస్తూ ఉంటారు? ఒక్క సిట్టింగ్లో నేను 45 minutes to 1 hour. సో అట్లా మార్నింగ్ అండ్ నైట్ చేయాలి. బిజినెస్ పీపుల్కి నాకు తెలిసి నా యొక్క మెసేజ్ కానీ 1 hour దే స్టార్ట్స్ విత్ మనం చాలా ప్యూర్గా, చాలా క్లియర్గా ఉంటే, సో దట్ వీ కెన్ మనము మన క్లయింట్స్తో కానీ బిజినెస్ చేసేటప్పుడు వాళ్ళతోనే అంత ఉంటే నేను అది మెడిటేషన్ కొద్ది రోజులు చేశాక నాకు అర్థమైంది. సో మేము ట్రావెలింగ్ ఉంటుంది, సో ఒకరితో ఒక ఇంటరాక్షన్ మాకు కంపల్సరీ రోజంతా మాట్లాడాల్సి ఉంటుంది.
సో ఆ ధ్యానం నాకు మార్నింగ్ ఒకసారి చేసుకున్నానంటే 45 minutes 1 hour ఓకే. చాలా బాగుంటుంది. ఆ ఫ్రెష్ ఎనర్జీతో, ఆ ఫ్రెష్నెస్తో ఈజీగా మేము క్లయింట్స్ని అట్రాక్ట్ చేసుకోవచ్చు. అంటే దిస్ ఈజ్ సీక్రెట్ సీక్రెట్స్. బట్ ఈవెన్ పీపుల్ బిజినెస్ ఈవెన్ జాబ్ చేసే వాళ్ళ ఎంప్లాయీస్ వాళ్ళకి ఎంతైతే ఎనర్జీ మాకు డబుల్ ద ట్రిబుల్ ఎనర్జీ అవసరం పడుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కసారి మనము మాటే వాళ్ళకి బిలీవ్నెస్, నమ్మకం. కరెక్ట్. బిజినెస్ పీపుల్, వ్యాపారస్తులకి వ్యవహారం అనేది చాలా హైలీ ఛాలెంజ్డ్. సో మా మాట అనేది వాళ్ళకి చాలా నమ్మకం. సో ఆ మాట మీద నిలబడాలంటే నేను కొన్ని చూస్తున్నాను. సో ఎప్పుడు మనం ధ్యానంలో లేనప్పుడు చూస్తాం, అది ఆ బిజినెస్ ట్రాక్ తెలుస్తుంది. అదే ఎప్పుడైతే కన్నా ధ్యానం చేసి ఉన్నామో ఆ దాంట్లో కరెక్ట్గా మీరు మేడం అన్నట్లు సత్యం, ఆ నమ్మకం అన్నీ వస్తాయి. ఇది కన్నా వచ్చిందంటే ఎక్కడికో వీ కెన్ సీ మిరాకిల్స్. సో మళ్ళీ నైట్ వచ్చినప్పుడు అంతా అయిపోయినాక మళ్ళీ సేమ్ మార్నింగ్ నైట్ మెడిటేషన్ చేసి పడుకున్నామంటే అంటే అది అలవాటు అయిపోయింది డైలీ. సో మార్నింగ్ మెడిటేషన్, నైట్ మెడిటేషన్ వచ్చి అది ఎట్లా అది ఇంకా మెడిటేషన్ చేసుకుంటేనే ఇంకా స్లీప్. దట్స్ అది చాలా వరకు మెడిటేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మార్నింగ్ అంటే డైలీ లైఫ్లో. సో మార్నింగ్ ఒక 1 hour, సో నైట్ ఒక 1 hour మెడిటేషన్ ఆల్మోస్ట్ చేస్తాను. ఏదన్నా డేస్ మిస్ కావచ్చు. సో దీని ద్వారా మీ యొక్క మొత్తం బిజినెస్ వ్యవహారాలన్నీ కూడా చాలా కూల్గా హ్యాండిల్ చేయడం. ఎస్, ఎగ్జాక్ట్లీ. నేను నా మెసేజ్ కూడా నేను కూడా చెప్పడం నా బిజినెస్ పార్ట్నర్స్ కానీ నా బిజినెస్ వాళ్ళకు కూడా నేను చెప్పడం, నేను ఎక్కడైనా పోయినప్పుడు కూడా నేను మెడిటేషన్ చెప్పిస్తా ఉంటాను మా బిజినెస్ పీపుల్, నా దీనికి అందరికీ. ఓకే. ఓకే. సో వాళ్ళు కూడా దాని వరకు చాలా వరకు ఆ ఫీల్డ్లో చాలా వరకు లాభం పొందారు. దే ఆర్ ఆల్సో ఫీలింగ్ బెటర్. అది నా బిజినెస్ యాక్చువల్గా బిజినెస్లో ఎక్కువ ఉంటే కన్నా ఇంకెక్కువ మనకు చేసుకోవచ్చు, వాళ్ళకే ఉపయోగం. ఇందులో నుంచి మీకు అబండెన్స్ కూడా చూస్తున్నాం. ఎస్. ఓకే. సో ఈ ధ్యానం ద్వారా మీరు ఒక బిజినెస్ వ్యవహారాలతో పాటు సో సర్వీస్ యాక్టివిటీస్ కూడా మీరు చేస్తుంటారని చెప్పేసి ఇందాక చెప్పారు. సో అందులో భాగంగా సో మీరు చేస్తున్న ఒక సేవా కార్యక్రమాల గురించి చెప్పండి. ఇప్పుడు ఇదే సిచ్యువేషన్ తీసుకుందాం. మనం బిజినెస్ టోటల్లీ మాకు పీక్ సీజన్, లాక్డౌన్ వచ్చింది, ఇంత బుద్ధ పన్ను ఇచ్చేకి అంత కోఆపరేషన్ చేసింది. ఇప్పుడు సర్వీస్, సో యూనివర్స్ విల్ క్రియేట్ ఆ సర్వీసెస్కి దీంట్లో ఉన్నప్పుడు ఆ ధ్యానం సర్వీస్ చేయాలనే ఇంటెన్షన్ ఉన్నప్పుడు సో ధ్యానం చేస్తూ ఉంటే అది అట్లా కోఆపరేట్ చేసేస్తుందేమో. నాకైతే ఇప్పుడు కదా నేను ఆల్మోస్ట్ 11 years నుంచి చూస్తున్నాను. ఎప్పుడైతే ఏదన్నా ఒక ప్రాజెక్ట్ కావాలనో లేదంటే ఏదో ఒక ప్రోగ్రామ్ చేయాలని అంటే ఆ టైం కరెక్ట్గా నా బిజినెస్ లైన్లోకి వచ్చి ఉంటుంది. ఇది కొంచెం సో నా బిజినెస్ నేను మిస్ చేసుకోను, ఈ సర్వీసెస్కు మిస్కోను. దిస్ ఈజ్ వెరీ థ్యాంక్స్ చందు. మంచి క్వశ్చన్. యాక్చువల్గా నాకు చాలా వరకు క్లారిటీ ఇచ్చిండే క్వశ్చన్. ప్రశ్న ఏమంటే ఇది బిజినెస్కి, ఆ బిజినెస్ మీకు ఎక్కడ పోదు. ఈ సర్వీసెస్కి వచ్చినా కూడా నాకు వచ్చే బిజినెస్ ఎక్కడికి పోదు. కరెక్ట్. సర్వీస్ చేసినా కూడా నాకు బిజినెస్ అట్లే వచ్చి ఆ బిజినెస్ అట్లే నాకు క్యారీ ఫార్వర్డ్, ఆ బిజినెస్తో నేను చేసుకుంటాను. మంచి చాలా ఇది షేర్ చేసుకోవాలని చాలా రోజులు నాకు ఉన్నింది. మీ వల్ల మేడం చూస్తానో ఏమో వచ్చేస్తూ ఉంది. ఇది చాలా థ్యాంక్స్ చందు. సో రియల్లీ మేడం దిస్ ఈజ్ ప్రాక్టికల్ అండ్ దిస్ నేను ప్రతి ఒక్కరికి ఐ కెన్ సే ప్రౌడ్లీ దట్ ధ్యానం చేస్తున్న వల్ల సర్వీసు చేయొచ్చు, నీ సంసారము చేసుకోవచ్చు, నీ బిజినెస్ చేసుకోవచ్చు, నువ్వు ఏమన్నా చేయొచ్చు. సారీ మనం అనుకున్న ప్రాజెక్టులు చేసుకోవచ్చు, ఏది మిస్ కాదు. సో వీఆర్ ఇన్ క్లారిటీ ఇన్ ఆల్ పార్ట్స్, ఆల్ మల్టిపుల్ పార్ట్స్. కంపల్సరీ మెడిటేషన్ ద్వారానే ఇది సాధ్యం, ధ్యానం ద్వారానే ఇది సాధ్యం అనేది. గుడ్. ఫెంటాస్టిక్ జర్నీ మేడం. మరి అసలు సో ధ్యానం ద్వారా సర్వీసెస్ చేస్తావు, నువ్వు తెలుసుకున్నావు, ధ్యానం యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది, సత్యం ధర్మంతో ఉంటున్నావు, ఇంకేం కావాలి? అంటే బిజినెస్ ని ఒక సత్యం ధర్మంతో చేయడం అనేది చాలా కష్టం అసలు. మామూలుగా అది ధ్యానం ద్వారా ఇది నువ్వు సాధిస్తున్నావు, కానీ మామూలుగా బిజినెస్లో అంత కష్టం అది.
సత్యంతో ఉండడం అనేది బిజినెస్లో చాలా కష్టం. నమ్మకం ఇంపార్టెంట్. సో ఆ ధ్యానం ద్వారా మనకు ఇది రాకపోయినా ఇంకొక దారి మనకు లేదు, అది ధ్యానం ద్వారానే సాధ్యం అనేది నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను మేడం. ఓకే. సో ఎన్ని రకాల బిజినెస్లు మీరు హ్యాండిల్ చేస్తుంటారు ఎట్ ఏ టైం? యాక్చువల్గా ఇప్పుడైతే 3 రకాలు ఉన్నాయి. నేను చేసే బిజినెస్ల్లో అన్ని చోట్ల మనకు ఎవరైతే ఉన్నారో మనమే కావాలా పార్ట్నరు, మీరే ఉన్నాను అట్లా మాదిరి నాకు ఆపర్చునిటీస్ వచ్చినాయి. సో మనకు ఎంతవరకు మన స్తోమత ఎంత ఉందో, మన కెపాసిటీ ఎంత ఉందో అంతవరకు నేను వెళ్తున్నాను. అది కూడా నాకు అక్కడే కోఆపరేషన్. నేను అదే సేమ్ పార్ట్నర్స్ కూడా వాళ్ళు కూడా అంటే మనం చేస్తున్న దానివల్ల వాళ్ళు మనకి ఇచ్చిండే మనల్ని చూసి ఆ నమ్మకం అభిమానం చూసి మనకు వచ్చినారు. ఏమైందంటే కొన్ని ఏదన్నా జరిగినా కూడా లేదు ప్రదీప్ ధ్యానం చేస్తాడు అందుకే ఇట్లుంటాడు అంటారు, కరెక్ట్గా ఉంటాడు అనేసి. సో నేను ఈవెన్ మా పార్ట్నర్స్ నేనైతే ఎవరితో అయితే అసోసియేట్ బిజినెస్ చేస్తున్నాను, నా 3 బిజినెస్ అట్లే సేమ్. ఏది 3 బిజినెస్లు? జ్యువెలరీ ఈజ్ మై మెయిన్ బిజినెస్ అండ్ ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఈజ్ సెకండ్ బిజినెస్ అండ్ ఐ హ్యాడ్ సమ్ స్మాల్ లాడ్జింగ్ హోటల్. వెరీ గుడ్. సో అండ్ ఫైనల్ జస్ట్ గుడ్. అసలు ఈ ఏజ్లో ఇన్ని మేనేజ్ చేయాలంటే చాలా పెద్ద బిజినెస్. తను చెప్పినవన్నీ కూడా చాలా. సో దీంతో పాటు నాకు సారు లాస్ట్ 1.5 year నుంచి పిఎంసి కన్నడ, సో అది ఇంకా దీంట్లోకి అన్నిటికీ మించిందే ఈ బాధ్యతను అప్పచెప్పినారు. సర్వీస్ అది కూడా సర్వీసే. యా. సో బిజినెస్ మ్యాన్ అనేది ఎన్ని రకాల బిజినెస్లు చేస్తున్నా సర్వీస్కి తన కంప్లీట్ టైం పెట్టగలరు. అది ఎప్పుడైతే సర్వీస్కి పెడతారో ఇవన్నీ వస్తాయి. ఎస్ మేడం, ఎస్ ఐ అగ్రీ. ఇందాక తను చెప్పినట్టుగా సర్వీస్లో చేస్తున్నప్పుడు ఇక్కడ రావాల్సిన క్లయింట్స్ కావచ్చు, ఆర్డర్స్ కావచ్చు, ఎక్కడికి పోవు. ఎస్, ఎందుకంటే వాళ్ళు మనం నమ్మి మనతో ఉన్నారు కాబట్టి ఆ నమ్మకాన్ని మీరు ఎప్పుడూ నిలబెట్టుకుంటారు కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోరు. ధ్యానం మేడం అంతే. సో ప్రదీప్ గారు, ఈ ధ్యానం ద్వారా మీ యొక్క జీవిత లక్ష్యాలని అసలు ఎలాగా మీరు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఈ ధ్యానాన్ని తీసుకొని? లక్ష్యాల వైపు అంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రజెంట్ సార్ లక్ష్యం అంటే నాకు ఒకసారి ఇచ్చిన ఆ లక్ష్యాన్ని నేను ఎక్కువగా దృష్టి పెడుతున్నాను. ఏది పిఎంసి కన్నడ. సో ప్రపంచంలో కన్నడ తెలిసిన వాళ్ళకందరికీ కన్నడ ఛానల్ వెళ్ళిపోవాల, కన్నడ మెడిటేషన్. సో అదే లక్ష్యంతో ఇప్పుడు ప్రపంచంలో ఉండే కన్నడ మాట్లాడే వాళ్ళ అందరికీ ధ్యానం పోవాలి, శాకాహారులు కావాలి, పిరమిడ్స్ కావాలి. వెరీ గుడ్. బాగుంది. జీవిత లక్ష్యం ఇప్పుడు ఒక లక్ష్యంతో ఆ లక్ష్యం నాకు ఏర్పడింది, ఆ లక్ష్యమే నాకు గురి అయింది. సో ఆ గురి వల్ల ఆ లక్ష్యాన్ని నేను పొందుతూ విత్ హ్యాపీనెస్ ప్రతి ఇప్పుడే అడగబోతున్నాను, హ్యాపీనెస్తో చేస్తున్నావా అని. సంతోషంగా అల్టిమేట్గా ఆనందంగా మేడం. మంచి ఫ్రెండ్స్ని ఇచ్చినారు సార్, అందుట్లో మంచి ఇది ఇచ్చింది అన్నీ. ఇంత మేడం దగ్గర ఇంత భాగ్యం కలగాలంటే ఎక్కడ కలుగుతుంది చంద్ర గారు? ఇలాంటి అవకాశం అసలు వాళ్ళ దగ్గర నుంచి జ్ఞానం తీసుకోవడం కానీ వాళ్ళతో ఒక సత్సంగంలో పాల్గొనడం అనేది చాలా పెద్ద, మనందరం వీఆర్ వెరీ లక్కీ. రియలీ మేడం. అసలు మీరు సార్ ఒక పిఎస్ఎస్ఎం ఫౌండర్స్గా అందరికీ కూడా ధ్యానాన్ని ఇచ్చి, సో ఒక ప్రదీప్ గారి లైఫే తీసుకుంటే ఒక యంగ్స్టర్, ఒక 17 years యంగ్స్టర్, ఒక మైగ్రేన్తో సఫర్ అవుతున్న అతన్ని ధ్యానాన్ని పరిచయం చేసి కంప్లీట్ హీల్ అయ్యి సర్వీస్లో దిగి తనకు అనుకున్న ప్యాషన్ ఏదైతే బిజినెస్ ఉందో ఆ బిజినెస్లో మొత్తం ఒక ఇప్పటివరకు కూడా గత 10 సంవత్సరాలుగా సో రకరకాల బిజినెస్తో అన్ని తన ఎక్స్పీరియన్స్ పొంది ఇప్పుడు ఒక మేజర్ బిజినెస్ యాక్టివిటీస్ 3 బిజినెస్ చేస్తూ అండ్ ఇప్పుడు పిఎస్ఎస్ఎంలో ఉన్న అతి ముఖ్యమైన ప్రాజెక్ట్ పిఎంసి. అది మొత్తం కర్ణాటక స్టేట్ అంతా కూడా పిఎంసి కన్నడాన్ని తీసుకెళ్ళడం కాకుండా ఒక కొత్తగా తను ఏదైతే అక్కడ
హోటల్ ఇండస్ట్రీ అని చెప్పేసి అనుకున్నారో అక్కడన్న తన ప్లేస్ అంతా కూడా మన పిఎంసి కన్నడ ఆఫీస్గా దాన్ని మార్చి స్టూడియోగా మార్చి అండ్ ఎక్కడైతే పిఎంసి తెలుగులో ఎక్కడైతే స్టాండర్డ్ సెట్ చేశారో అవన్నీ కూడా ఆ, తన స్టూడియోలో మొత్తం ఇంప్లిమెంట్ చేసి మంచి ఒక బ్రహ్మాండమైన టీమ్ని యూత్ఫుల్ ఎనర్జెటిక్ టీమ్ని రెడీ చేసుకొని ఒక బ్రహ్మాండమైన మన బుద్ధ పౌర్ణిమ ఈవెంట్ని రీసెంట్గా యా డిజిటల్గా డిజిటల్గా అత్యద్భుతంగా ప్రసారం చేశాడు. ప్రదీప్ గారి ఆధ్వర్యంలో అసలు చాలా బ్రహ్మాండంగా జరిగింది మేడం. ఎంతోమంది కన్నడ మాస్టర్స్ కావచ్చు, కన్నడ తెలిసిన వాళ్ళందరికీ కూడా రీసెంట్గా కర్ణాటకలో ఉన్న కేబుల్ ఆపరేటర్స్ ద్వారా అందరికీ కూడా ఎంతో జ్ఞానాన్ని అంటే జ్ఞానాన్ని వాటికి పంచడం అండ్ ప్రపంచంలో ఉన్న అందరు కన్నడ తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ ధ్యానం అనేది వెళ్ళాలి అన్న ఒక టార్గెట్తో వెళ్ళడం అనేది ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ ప్రదీప్ గారు. అండ్ డెఫినెట్లీ ఎంత సారు మేడము ఉండే దీంట్లో అండ్ ఫ్యామిలీ టార్గెట్స్ విల్ రీచ్ విత్ హెల్ప్ ఆఫ్ మెడిటేషన్, ధ్యానంతో సర్వం సాధ్యం, సార్. ఎస్, నమ్మాలే కానీ అది. సో మేడం, ధ్యానం అనేది ఒక వ్యక్తిని ఎక్కడి నుంచి ఇక్కడికి తీసుకుంటుంది అనేది ఒక ప్రదీప్ గారి లైఫ్ అది బెస్ట్ టూల్ అమ్మా ఫర్ హ్యాపీనెస్. ఎస్ మేడం. మనం ఎక్కడెక్కడికో వెళ్తాం, ఏదేదో చేస్తాం, అక్కడ హ్యాపీనెస్ దొరుకుతుంది. ఇక్కడ ఒక రిసార్ట్కి వెళ్తాం, అక్కడ 2 రోజులు ఉంటే అక్కడ హ్యాపీనెస్ ఉంటుంది. మనం ఫ్రెష్ అయిపోయి వద్దాం అనుకుంటా, కానీ అక్కడ పోయి ఫ్రెష్ అయిపోయి రాము. ఇంటికి వచ్చేసరికి మళ్ళీ సేమ్ స్టోరీ. అవును మేడం. కానీ ఇది అలా కాదు. ఇంటికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మనతో ఉండేదే ధ్యానం. ఆ ధ్యానంతో పాటు హ్యాపీనెస్. ఎస్ మేడం, కరెక్ట్. హ్యాపీనెస్ ఎవ్రీ మూమెంట్ హ్యాపీ. ఎందుకంటే హ్యాపీనెస్ కోసమే కదా అందరు కొట్టు మిట్టాడుతుంటారు. ఆ బ్రహ్మానందాన్నే ఆ ధ్యానం మనకు ఇస్తుంది మేడం. ఎస్. సో అదేవిధంగా మా ఫ్యామిలీలోనూ అంతే. తల్లిదండ్రులు, భార్య, కూతురు, ఎస్. అక్క, చెల్లెళ్ళు అందరూ ధ్యానులే. అందరూ వాళ్ళ ధ్యానం చేస్తారు. వాళ్ళ తెలిసిన వాళ్ళకి ధ్యానం చెప్తారు. చాలా మంది ఫ్యామిలీ ఈజ్ వెరీ గ్రేట్ బ్యాక్ బోన్ సపోర్ట్. చాలా మా ఫ్యామిలీవే అసలైన బ్యాక్ బోన్. అది ఏ మనిషికైనా. దాన్ని వదిలి మాత్రం ధ్యానం చేయడం కష్టం. ధ్యానంతో వాళ్ళని ఆగాలి అంతే. కరెక్ట్. ధ్యానంతో వాళ్ళని లాగాలి మన వైపు. అదే మన ఇది. అవును మేడం. కనుక ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అది సంగతి. థ్యాంక్స్. సో థ్యాంక్ యూ ప్రదీప్ గారు. సో ఈరోజు మీతో పాటు కాసేపు ధ్యానం చేద్దాం మేడం. ఓకే. కాళ్ళు 2 దగ్గర పెట్టుకోండి. చేతుల నుండి ఇలా కలుపుకోండి. కళ్ళద్దాలు తీసేసేయండి. ఎందుకంటే వాటి అవసరం లేదు, మన కళ్ళు మూసుకుంటాం కాబట్టి. మీ శ్వాస మీద ధ్యాస పెట్టండి. ఎందుకంటే శ్వాసే మన జీవనం కాబట్టి. ఒక 10 నిమిషాలు మనం ధ్యానం చేద్దాం అందరం. ఏ ఆలోచనలు వద్దు, ఏ నామము, ఏ రూపము, ఏ జపము, ఏది వద్దు. హాయిగా మీ శ్వాస మీదే ధ్యాస పెట్టండి. ఒక 10 నిమిషాలు మంచి సంగీతంతో మనం ధ్యానం చేద్దాం. ఆలోచనలన్నీ కట్టిపెట్టండి.
ధ్యానం సర్వరోగ నివారిణి. సర్వభోగకారిణి. అన్ని భోగాల్ని ఇచ్చేదే ధ్యానం. అన్ని రోగాల నుంచి ముక్తి పొందేదే ధ్యానం. నమ్మడమే మన సత్యం.
ఓకే, చేతులు తీసి కళ్ళ మీద పెట్టుకోండి. ఒక 5 సెకండ్లు. 5, 4, 3, 2, 1, 0. చేతులు మెల్లగా తీసి ధ్యాన స్థితిలోంచి బయటికి రండి. ఓకే, థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ ప్రదీప్ గారు. థ్యాంక్ యూ. మీ ధ్యానామృతంలోకి మీ అనుభవాలని, ముఖ్యంగా మీ ధ్యానం వచ్చిన ఒక సిచ్యువేషన్ కావచ్చు, మీ యొక్క ధ్యాన అనుభవాలు, ఒక మీ ప్రొఫెషన్కి ఈ ధ్యానం అనేది ఎలా ఉపయోగపడింది అండ్ మీ లక్ష్యాలు, ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఎంతోమంది ధ్యానులని ఇన్స్పైర్ చేస్తుంది ఈ యొక్క ధ్యానామృతం ద్వారా. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ ఫర్ కమింగ్ టు ధ్యానామృతం. థ్యాంక్ యూ మేడం. ధ్యానామృతం రియల్లీ వెరీ గ్రేట్. చాలా గొప్ప భాగ్యంగా ఉంది. ఎంతో అనుభూతి, ఎంతో మెమరీస్తో, నేను కొన్ని లక్షల మెమరీస్తో నేను ఇది తీసుకొని వెళ్ళి అట్లా ఉంటాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఈరోజు యొక్క ధ్యానామృతం 4th ఎపిసోడ్లో ధ్యానం తర్వాత గత ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగానే పిరమిడ్ ధ్యానం అనేది కూడా చాలా చాలా ముఖ్యమైనది. సో ఈరోజు మనం ఈ యొక్క ధ్యానామృతంలో ఇంకొక మెగా పిరమిడ్, మైత్రేయ బుద్ధ మెగా పిరమిడ్, దట్ ఈస్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్, బెంగళూరు. ఈజ్ ఏషియాస్ బిగ్గెస్ట్ పిరమిడ్. ఆ యొక్క పిరమిడ్ విజువల్స్ అన్నీ కూడా ఈరోజు ధ్యానామృతంలో మనం చూద్దాం.
సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఏషియాస్ బిగ్గెస్ట్ పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్లో ఎంతోమంది ధ్యానులు, కొన్ని లక్షల మంది ధ్యానులు ఇక్కడికి వచ్చి ధ్యానం నేర్చుకోవడమే కాకుండా ఎంతోమంది రెసిడెంట్స్ గాను, అండ్ ఇక్కడ ఒక అత్యద్భుతమైన బుక్ స్టోర్ అండ్ లైబ్రరీ అండ్ అద్భుతమైన ఫెసిలిటీస్తో ఈ యొక్క పిరమిడ్ వ్యాలీ ఇంటర్నేషనల్ ప్రతి ఒక్క ఆధ్యాత్మిక సాధకుడికి ఉపయోగపడే విధంగా, వారి యొక్క సాధనకి ఉపయోగపడే విధంగా, ప్రతి ఒక్క ధ్యాని ఈ యొక్క శక్తి క్షేత్రానికి ఎంతగానో ఎంతోమంది వాలంటీర్స్ ఇక్కడ వారి యొక్క సేవలతో ఈ యొక్క మహాశక్తి క్షేత్రం ఈ పిరమిడ్ వ్యాలీ అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క విజువల్స్ అన్నీ కూడా ఈ ధ్యానామృతంతో మీకు అందించే విధంగా చేస్తున్నాం. అండ్ మీ యొక్క గ్రామంలో కావచ్చు, పట్టణంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, వివిధ దేశాల్లో ఎన్నో పిరమిడ్స్ ఈ యొక్క పిఎస్ఎస్ఎం ద్వారా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. వారి ప్లేసెస్లో వాలంటీర్స్గా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ ఎన్నో పిరమిడ్స్ కట్టడం జరిగింది ధ్యానం కోసం. సో ఈ యొక్క పిరమిడ్స్ అన్నీ కూడా pyramidsEverywhere.org అనే ఒక వెబ్సైట్లో పొందుపరచడం జరిగింది. ఆ వెబ్సైట్లో మీకు దగ్గరలో ఉన్న ఆ పిరమిడ్ని మీరు సందర్శించి వాటిలో ధ్యానం చేసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ యొక్క ధ్యానామృతాన్ని ఇక్కడితో ముగిస్తున్నాం. నౌ వీఆర్ సైనింగ్ ఆఫ్. పత్రి మేడం, ప్రదీప్ అండ్ myself Chandu from Pyramid Valley International. Thank you.